నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఎనీవే అమరావతి అండి ఆంధ్రుల కళల రాజధాని. సో దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆసక్తిగా చూస్తున్నారు అమరావతి ఏం జరగబోతుంది, ఎలా డెవలప్ అవుతుంది అనేది. సో దీని మీద కొందరు నమ్ముతున్నారు, కొందరికి రకరకాల అనుమానాలు ఇంకా కూడా ఇది అవుతుందా అవదా అని. సో లేటెస్ట్ ఏం డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఈ మధ్య జరిగిన సిఆర్డిఏ మీటింగ్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఈ డెసిషన్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది మనం షార్ట్ టైంలో మాట్లాడుకుందాం. సో అండి, ఈ మధ్య సిఆర్డిఏ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన జరిగిన సమావేశంలో తీసుకున్న డెసిషన్స్ ఓఆర్ఆర్ అండి. ఓఆర్ఆర్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. దట్టు మార్చిలో జరిగిన గడ్కరీ గారితో జరిగిన సమావేశంలో ఓఆర్ఆర్ని 70 మీటర్స్ నుంచి డబల్ ది సైజ్ చేయడానికి ఆయన యాక్సెప్ట్ చేశారు. సో ఓఆర్ఆర్ వర్క్ ఇమ్మీడియట్గా స్టార్ట్ కాబోతుంది. సో ఈ ఓఆర్ఆర్ కవర్ అయ్యే ప్రాంతాలు ఏంటి, ఏ ప్రాంతం నుంచి ఇది పయనిస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఓఆర్ఆర్ వస్తే ఏమవుతుంది అనేది హైదరాబాద్ గురించి ఐడియా ఉన్న అందరికీ తెలుసు. ఓఆర్ఆర్ వస్తే డెవలప్మెంట్ స్పీడప్ అవుతుంది, న్యూ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది, కోర్ రీజియన్స్ని కనెక్ట్ చేసుకుంటూ పాస్ అవుతుంది ఓఆర్ఆర్. అలాగే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ని కూడా కనెక్ట్ చేస్తుంది. సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100% అప్రూవల్ వచ్చింది. అతి త్వరలోనే ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ కాబోతుంది ఓఆర్ఆర్కి. నెక్స్ట్ వెస్ట్ బైపాస్ అండ్ ఈస్ట్ బైపాస్ అండి. దీని గురించే చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పటి నుంచో. సో వెస్ట్ బైపాస్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది, మనందరికీ తెలిసిందే. వెస్ట్ బైపాస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర, వైజాగ్ హైవే దగ్గర స్టార్ట్ అయ్యి గొల్లపూడి నుంచి అగైన్ కృష్ణా రివర్ని క్రాస్ చేసుకుంటూ కోర్ క్యాపిటల్ రీజియన్లోకి ఎంటర్ అవుతుంది. కోర్ క్యాపిటల్ రీజియన్లో పాస్ అవుతూ అగైన్ గుంటూరు చెన్నై హైవేని కాజా దగ్గర కనెక్ట్ అవుతుంది. వెస్ట్ బైపాస్ అనేది 90% కంప్లీట్ అయింది. వెస్ట్ బైపాస్లో ఏమన్నా పెండింగ్ వర్క్ ఉందంటే కృష్ణా రివర్ మీద నిర్మిస్తున్న ఆ స్ట్రెచ్, ఆ బ్రిడ్జ్ వర్కే పెండింగ్. అలాగే కొన్ని అండర్ ప్రాసెస్, కోర్ క్యాపిటల్ రీజియన్లో పాస్ అవుతున్నప్పుడు కొన్ని అండర్ ప్రాసెస్ రిక్వైర్మెంట్ ఉంది. 4 or 5 అండర్ ప్రాసెస్, అవి అతి త్వరలో కంప్లీట్ అవుతాయి. సో వెస్ట్ బైపాస్ అతి త్వరలో అందుబాటులోకి రాబోతుంది. దీనివల్ల ఏమవుతుంది, కోర్ క్యాపిటల్కి ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ చాలా తగ్గిపోతుంది. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే పీపుల్కి క్యాపిటల్ని రీచ్ అవటం ఈజీ అవుతుంది, ఎయిర్పోర్ట్ని రీచ్ అవటం ఈజీ అవుతుంది. సో ఇది ఒక పెరిఫెరల్ నెర్వ్ లాంటిది కోర్ క్యాపిటల్కి. నెక్స్ట్ ఈస్ట్ బైపాస్ అండి. ఈస్ట్ బైపాస్ వస్తుందా రాదా, ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఎస్ అండి, ఈస్ట్ బైపాస్ రావట్లేదు. గడ్కరీ గారితో జరిగిన సమావేశంలో ఈ డెసిషన్ తీసుకున్నారు, ఈస్ట్ బైపాస్ అక్కర్లేదు. ఎందుకు అంటే ఈస్ట్ బైపాస్ ఓఆర్ఆర్కి చాలా నియర్గా పాస్ అవుతూ ఉంది. సో ఈస్ట్ బైపాస్ డెవలప్ చేయటం కన్నా వెస్ట్ బైపాస్ నుంచే కొన్ని లింక్ రోడ్స్ ఓఆర్ఆర్కి కనెక్ట్ చేయబోతున్నారు. సో ఇది కీ ఫ్యాక్టర్. ఈ 3-4 లింక్ రోడ్స్ ఎయిర్పోర్ట్ ప్రాంతం నుంచి కొన్ని లింక్ రోడ్స్, అలాగే గుంటూరు చెన్నై హైవే నుంచి కొన్ని లింక్ రోడ్స్ ఓఆర్ఆర్కి కనెక్ట్ చేస్తారు. అలాగే గుంటూరు సిటీ నుంచి కూడా కొన్ని లింక్ రోడ్స్. సో లాట్ ఆఫ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. సో ఇదేమవుతుంది, రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈ లింక్ రోడ్స్ ఎక్కడొస్తున్నాయో ఆ లింక్ రోడ్స్ని ఐడెంటిఫై చేసి ఆ లింక్ రోడ్స్కి నియర్గా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి హైదరాబాద్ అమరావతి గ్రోత్ స్టోరీలో. సో ద గ్రోత్ స్టోరీ ఈజ్ గోయింగ్ టు బిగిన్. నెక్స్ట్ తీసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది, మీరు అందరూ చూసే ఉంటారు. హైదరాబాద్ టు విజయవాడ హైవే ఎక్స్పాన్షన్ వర్క్ ఈజ్ ఆల్రెడీ గోయింగ్ ఆన్. 6 లైన్ చేస్తూ ఉన్నారు, 8 లైన్ చేస్తూ ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 6 లైన్ హైవే వర్క్ జరుగుతూ ఉంది. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతానికి పోర్ట్ లేదు. తెలంగాణ ఇప్పుడు పోర్ట్ కోసం ఆంధ్ర ప్రాంతం మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆ పోర్ట్ పర్పసే ఈ రోడ్నంతా డెవలప్ చేస్తూ ఉన్నారు. అలాగే 2 క్యాపిటల్స్ హైదరాబాద్కి అమరావతికి ట్రావెల్ టైం తగ్గబోతుంది దీనివల్ల. సో ఇదేమవుతుంది, మీకు కోదాడ సూర్యాపేట ప్రాంతాల నుంచి అప్ టు గొల్లపూడి ప్రాంతాల వరకు కూడా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ ఉంటాయి. సో
కోదాడ ప్రాంతం కన్నా బిఫోర్ టువర్డ్స్ హైదరాబాద్ ప్రాంతం మీద కూడా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఇంపాక్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటుంటే, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ప్లాన్ చేసుకుంటుంటే కోదాడ సూర్యాపేట ప్రాంతాలని కన్సిడర్ చేయవచ్చండి. ఇప్పటికీ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో హైవే ఫేసింగ్ వెంచర్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. మీకు అరౌండ్ 6,000 నుంచి 10,000, 12,000, 13,000 ఇలా డిఫరెంట్ ప్రైజెస్లో మంచి ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి. ఈ అమరావతి డెవలప్మెంట్తో పాటు ఈ ప్రాంతాలు కూడా డెవలప్ అవబోతున్నాయి. కోదాడలో డ్రై పోర్ట్ రాబోతుంది. బికాజ్ తెలంగాణ పోర్ట్ నీడ్స్ని అకామిడేట్ చేయడానికి కోదాడ ప్రాంతంలో డ్రై పోర్ట్ ఇవ్వబోతున్నారు. సో ఇది ఒక మంచి అవకాశం. ప్లస్ నెక్స్ట్ అండి, అమరావతి గ్రోత్ స్టోరీలో ఇది న్యూ బిగినింగ్ అనొచ్చు. ఇంకొక 20,000 acres ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అని సిఆర్డిఏ నిర్ణయించడం జరిగింది. 7 గ్రామాల్లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వటం కూడా స్టార్ట్ అయింది. ఆ ప్రాంత ప్రజలతో నాయకులు కూడా సంప్రదిస్తూ ఉన్నారు, రైతులు కూడా విల్లింగ్గా ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్, బట్ విల్లింగ్గా ఉన్నారని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూ ఉంది. అతి త్వరలో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ కాబోతుంది. సో ఇమాజిన్ అండి, అమరావతికి ఆల్రెడీ 50,000 acres ఉంది. ఇప్పుడు ఇంకొక 20,000 acres యాడ్ కాబోతుంది, 70,000. టోటల్ టార్గెట్ 1 lakh acres పెట్టుకున్నారు. సో ప్రపంచంలో ఎక్కడైనా కూడా డెవలప్మెంట్ జరగాలంటే బేసిక్గా కావాల్సింది ల్యాండ్. సో ఇప్పుడు అమరావతి ల్యాండ్ బ్యాంక్ 50,000 acres నుంచి 1 lakh acresకి రీచ్ అవ్వబోతుంది. సో అమరావతి డెవలప్ అవుతుందా అవ్వదా అంటే 100% డెవలప్ అవుతుంది. ఎందుకంటే బేసిక్ రిసోర్స్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ డెవలప్మెంట్స్ చేస్తారు. బట్ ఇట్ టేక్స్ టైం అంటే ఇప్పటికిప్పుడు అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పట్లేదు. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే మీ లాకింగ్ పీరియడ్, ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ని కొంచెం లాంగ్ టైం పెట్టుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈరోజు ఇన్వెస్ట్ చేసి రేపు పెరిగిందా అంటే నో, ఇట్స్ నాట్ లైక్ దట్. అలా వర్కౌట్ కాదని చెప్పడమే నా ఉద్దేశం. సో నెక్స్ట్ అండి, ఇంకొక మేజర్ డెవలప్మెంట్, 4 కన్వెన్షన్ సెంటర్స్ రాబోతున్నాయి అమరావతిలో. సిఆర్డిఏ మీటింగ్లో దీనికి కూడా అప్రూవల్స్ రావడం జరిగింది. ఈ 4 కన్వెన్షన్ సెంటర్స్ ఎక్కడ వస్తున్నాయంటే, ఎక్కడైతే 4 5-star హోటల్స్కి ల్యాండ్స్ అలాట్ చేశారో ఆ 4 5-star హోటల్స్కి నియర్ బై ఈ కన్వెన్షన్ సెంటర్స్ రాబోతున్నాయి. ఆ 4 5-star హోటల్స్ ఏవి అనేది కూడా మీకు చెప్తాను. జస్ట్ 1 second అండి. సో 4 5-star హోటల్స్ ఏమొస్తున్నాయి, కోర్ క్యాపిటల్లో వివాంతా, హిల్టన్, హయత్ అండ్ నోవెటెల్. ఈ 4 5-star హోటల్స్కి నియరే 4 కన్వెన్షన్ సెంటర్స్ అతి త్వరలో వర్క్ స్టార్ట్ కాబోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ల్యాండ్ అలాట్మెంట్స్. ల్యాండ్ అలాట్మెంట్స్ కన్నా కూడా ఫస్ట్ అసలు ఏం వర్క్స్ జరుగుతున్నాయి అమరావతిలో అనేది మాట్లాడుకుందాం. 59,000 crores ఆఫ్ వర్క్ ఆల్రెడీ అమరావతిలో స్టార్ట్ అయింది. సో మీరు ఇన్ కేస్ 6 months బ్యాక్ 1 year బ్యాక్ అమరావతి విజిట్ చేసి ఉంటే అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ మాత్రమే జరుగుతూ ఉంది. నేను కూడా కొన్ని వీడియోలు చేశాను, క్లీనింగ్ ఎలా జరుగుతుంది అనేది మీకు చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు అమరావతి విజిట్ చేస్తే చాలా ప్రాంతాల నుంచి వచ్చిన కొంత వేలాది మంది వర్కర్స్ ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అలాగే చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మీరు చూడొచ్చు. సో ఈ విజిబుల్ ఇంపాక్ట్ ఎప్పటికీ మనకు కనిపిస్తుంది అంటే ఇంకో 6 monthsలో 1 yearలో ఈ విజిబుల్ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. సో అమరావతి రియల్ ఎస్టేట్కి ఇప్పుడు కావాల్సింది విజిబుల్ ఇంపాక్టేనండి. కనిపించాలి అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది. సమ్ స్ట్రక్చర్స్ ఆర్ కమింగ్ అప్, ఐకానిక్ స్ట్రక్చర్స్ ఆర్ కమింగ్ అప్, స్టార్ హోటల్స్ ఆర్ కమింగ్ అప్, కన్వెన్షన్ సెంటర్స్ ఆర్ కమింగ్ అప్. ఈ విజిబుల్ ఇంపాక్ట్ కనిపించినప్పుడు రియల్ ఎస్టేట్ మళ్ళీ మూవ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం స్లోగా నడుస్తూ ఉంది. సో ఈ విజిబుల్ ఇంపాక్ట్ కోసం ఇంకో 6 months to 1 year అయితే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు జరుగుతున్న వర్క్స్ వాల్యూ 59,000 crores. సో ఇది గుడ్ మూవ్ అండి, ఇది గేమ్ చేంజర్. నెక్స్ట్ ల్యాండ్ అలాట్మెంట్స్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
సో స్టార్ హోటల్స్కి ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. అలాగే కొన్ని సంస్థలకి ఈ మధ్య ల్యాండ్ అలాట్మెంట్ చేయటం జరిగింది. అవి కూడా మీకు చెప్తాను. రీసెంట్ అలాట్మెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలైన సిబిఐ, నేను అన్నీ చెప్పట్లేదండి, ఫ్యూయే చెప్తున్నాను. సిబిఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఫోర్సెనిక్ ల్యాబ్, అలాగే ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, వీటన్నిటికీ కూడా రీసెంట్గా జరిగిన సిఆర్డిఏ మీటింగ్లో ల్యాండ్ అలాట్ చేశారు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కిమ్స్ అండి. కిమ్స్కి 25 ఏకర్స్ అలాట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ ఈ వీడియో మొదట్లో మీకు చెప్పాను, ఫస్ట్ వచ్చే డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో అవే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఈ రెండు వస్తే అన్ని డెవలప్మెంట్స్ ఆ ప్రాంతాలకు వస్తాయి. సో అలాగే బీజేపీ పార్టీ ఆఫీస్కి 2.5 ఏకర్స్ అలాట్ చేయడం జరిగింది. బాసిల్వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి 4 ఏకర్స్ అలాట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్కి కూడా ల్యాండ్ అలాట్ చేశారు. సో ఇనిషియల్గా మనకు కొన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేర్ ఫెసిలిటీస్, అలాగే కన్వెన్షన్ సెంటర్స్ రాబోతున్నాయి. సో ద గ్రోత్ స్టోరీ హ్యాస్ బిగిన్ అండి. అలాగే మీకు కొన్ని ల్యాండ్ ప్రైజెస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. కొంత ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయిన మాట వాస్తవమే, కొంత కరెక్షన్ జరిగిన మాట కూడా వాస్తవమే. సో ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్కి ఒక 5,000 అటు ఇటు నడుస్తూ ఉంటుంది ప్రైస్. సో నేలపాడు ఏరియా అండి, అంటే నేను కోర్ క్యాపిటల్ రీజియన్స్లో కొన్ని ప్రైజెస్ చెప్తాను. నేలపాడులో మీకు అరౌండ్ 50,000 నుంచి 55,000 ఉంది స్క్వేర్ యార్డ్. అలాగే నవలూరు తీసుకుంటే అరౌండ్ 40,000. తుళ్ళూరు, కూరగల్లు లాంటి ప్రాంతాలు తీసుకుంటే 45,000 నుంచి 55,000 వరకు. నెడమర్రు 35,000 to 40,000. ఇవన్నీ స్క్వేర్ యార్డ్ ప్రైజెస్. వెలగపూడిలో హైయెస్ట్ ప్రైస్ ఉందండి, 60,000. అండ్ నెక్కల్లులో 35,000, అరౌండ్ 30,000 కూడా దొరుకుతూ ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఇంకొక మేజర్ డెవలప్మెంట్ ఏం జరుగుతుందంటే, లాస్ట్ టైం ఎప్పుడైతే సిబిఎన్ గవర్నమెంట్ వచ్చి అమరావతిని క్యాపిటల్గా అనౌన్స్ చేశారో, రైతుల దగ్గర నుంచి తీసుకున్న ల్యాండ్స్ని లేఅవుట్స్గా డెవలప్ చేయడం జరిగింది. ఆ లేఅవుట్స్లోనే రైతులకు కూడా ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఆ లేఅవుట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయితే జరగలేదు. కానీ ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. వన్స్ ఆ లేఅవుట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరిగితే కొంత ప్రైస్ గ్రోత్కి అవకాశం ఉంటుంది. రోడ్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఏవైతే ఎమ్యూనిటీస్ కావాలో అన్నీ ఆ లేఅవుట్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడో జరుగుతాయి అనే కాదు, ఆల్రెడీ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ 59,000 crore బడ్జెట్లో ఇది కూడా ఒక పార్ట్. సో కొంచెం బ్రీతింగ్ టైం తీసుకుని, ఇన్వెస్ట్మెంట్ హారిజాన్ కొంచెం లాంగ్ పీరియడ్ పెట్టుకొని, ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేసుకొని ఈ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకొకటండి, అమరావతిలో ఇన్వెస్ట్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఇన్వెస్ట్మెంట్. మీరు అమరావతి ఎకో సిస్టంలో పార్ట్ అండ్ పార్సల్ కాబోతున్నారు. అంటే ప్రపంచంలో రాబోతున్న ఒక మోడర్న్ సిటీలో మీకు ఒక స్థానం ఉండబోతుంది. ఆ గ్రోత్ స్టోరీలో మీరు కూడా పార్ట్ కాబోతున్నారు. ఇవన్నీ జరుగుతాయా, నమ్మాలా అంటే, సో హైదరాబాద్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. 25 years బ్యాక్ ఏముంది, అప్పుడు విజన్ 2020 అన్నారు. ఆ విజన్ 2020ని వాళ్ళు విజిబుల్గా మనం చూస్తున్నాం కదా. సో నమ్మాలా, నమ్మకూడదా, దట్స్ అప్ టు యూ. సో ఇంత బిగ్ ఆపర్చునిటీ అయితే 100% ఉంది. ట్రై టు డూ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండి. సో ఎనీవే, అమరావతి గురించి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ.